హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లక్ష్మి బిడ్డ మెడలో వేస్తాడు. బాబు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని బామ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదులేండి బామ్మ, వీళ్ళ అమ్మ తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది. నా తృప్తి కోసం వీడి మెడలో ఇది ఉండనివ్వండి అని విహారీ చెప్తూ ఉంటాడు. బామ్మ, మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, ఫోన్ చేయండి. నేను ఏ సమయంలోనైనా వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే బాబు, నువ్వు చల్లగా ఉండాలి అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, ఇక నేను బయలుదేరుతాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి బామ్మ అంటుంది. ఇక విహారీ వెళ్ళిపోగానే డాక్టర్ లక్ష్మి రూమ్లోకి వస్తారు. సిరి ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. బామ్మగారు, ఇక మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. నేను మెడిసిన్స్ రాసిస్తాను, కొన్ని రోజులు ఆ మెడిసిన్స్ వాడండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అమ్మ అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సిరికి కవలలు పుట్టారు. సిరి బిడ్డను ఎవరు ఎత్తుకుపోయారో, ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే సిరి బిడ్డను ఎత్తుకెళ్లారు. ఈ విషయం సిరికి తెలిస్తే నా పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అందుకే ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచుకుంటాను అని చెప్పి డాక్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర దగ్గరికి కూడా డాక్టర్ వెళ్ళి, సహస్ర గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాక్టర్ అని సహస్ర చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, మీరు ఈరోజు డిశ్చార్జ్ అవ్వచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని డిశ్చార్జ్ అవ్వండి పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. విహారీ, వెళ్ళి బిల్లు పే చేసిరా నాన్న అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, సహస్ర, నేను కూడా డాక్టర్ గారితో మాట్లాడొస్తానే, డాక్టర్ గారికి ఇంకేమైనా బిల్లు ఇవ్వాలేమో కనుక్కొని వస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, వదిన విహారీకి చెప్తే విహారీ ఇచ్చేస్తాడు కదా అని చెప్పి యమున అంటుంది. పర్వాలేదులే అని చెప్పి పద్మాక్షి డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది. పద్మాక్షి డాక్టర్ రూమ్లోకి వెళ్ళటం విహారీ చూస్తాడు. పద్మాక్షి అత్త ఏంటి డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది అని విహారీ మనసులో అనుకుంటాడు. డాక్టర్ రూమ్ దగ్గరికి విహారీ కూడా వెళ్తాడు. పద్మాక్షి డాక్టర్ ఇద్దరు కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్తో ఏంటి పద్మాక్షి అత్తయ్య ఇంత సీక్రెట్గా మాట్లాడుతుంది, ఏమై ఉంటుంది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మాక్షి డాక్టర్ రూమ్లోకి వెళ్ళి, డాక్టర్, అంతా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది, ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, మీరు పనప్ప చెప్పింది ఎవరికి? నాకు. నేను ఎవరికి అనుమానం రాకుండా చేస్తానని మీకు మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారమే మీ కూతురు సహస్రకి పిల్లలు పుట్టరు అన్న విషయం ఎవరికి తెలియకుండా తను ప్రెగ్నెంట్ అంటూ ఇన్ని రోజులు మేనేజ్ చేస్తూ మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా నమ్మిస్తూ వచ్చాము. ఇప్పుడు ఆఖరి ఘట్టం వచ్చేసింది. సహస్రకు డెలివరీ చేసినట్టు మీ కుటుంబ సభ్యులందరినీ నమ్మించాను. మీరు చెప్పిన అమ్మాయి దగ్గర నుంచి బేబీని తీసుకొచ్చి సహస్ర బేబీగా మీ కుటుంబ సభ్యులకి పరిచయం చేశాను. ఎవరికి ఎక్కడ అనుమానం రాలేదు. చూశారు కదా పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. అవును డాక్టర్, ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. మీకు ఇస్తా అన్న డబ్బు కన్నా కూడా ఇంకా ఎక్కువ అమౌంటే మీ ఫోన్కి పంపిస్తాను. మీకు మరొకసారి స్పెషల్గా కలిసి థ్యాంక్ యూ చెప్దామనే వచ్చాను డాక్టర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని పద్మాక్షి చెప్తూ ఉంటే, పర్వాలేదు పద్మాక్షి గారు, ఎప్పుడైనా అవసరమైతే నా హెల్ప్ తీసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, ఇక మేము బయలుదేరతాము అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక పద్మాక్షి డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు విహారీ చాటుగా దాక్కుంటాడు. ఏంటి ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, సహస్రకు పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్ అంటుంది. వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి సహస్ర బిడ్డగా ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా చూపించానంటుంది. అసలు ఏం జరుగుతుంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే విహారీ డాక్టర్ రూమ్లోకి వెళ్తాడు. డోర్ లాక్ చేస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు, డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు అని డాక్టర్ విహారీని అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ డాక్టర్ వైపు తిరగగానే డాక్టర్ విహారీని చూసి, విహారీ గారు మీరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతకీ ఎందుకు వచ్చారు విహారీ గారు, నాతో ఏదైనా పని పడిందా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి అత్తయ్య ఇప్పుడు మీ రూమ్లో నుంచి బయటకు వెళ్ళారు కదా, పద్మాక్షి అత్తయ్య మీతో ఏం మాట్లాడాడు డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు.
విహారి గారు సహస్ర గారి గురించే పద్మాక్షి గారు మాట్లాడారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలని నేను విన్నాను అని విహారి అంటాడు. దాంతో డాక్టర్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెప్పండి డాక్టర్, సహస్రకు పిల్లలు పుట్టరని మీరు పద్మాక్షి అత్తయ్యతో మాట్లాడుతుంటే నేను విన్నాను. నిజం చెప్పండి డాక్టర్ అని విహారి అంటూ ఉంటాడు. విహారి గారు ప్లీజ్ విహారి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా ఉద్యోగం పోతుంది విహారి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మీ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను, నిజమేంటో చెప్పండి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ప్లీజ్ విహారి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని డాక్టర్ అంటూ ఉంటే, మంచిగా అడుగుతుంటే మీరు సమాధానం చెప్పేలా లేరు అని విహారి డాక్టర్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొని డాక్టర్ గొంతుకి కత్తిని అడ్డుగా పెడతాడు. విహారి గారు ఏం చేస్తున్నారు మీరు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. సహస్రకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని విహారి అడుగుతూ ఉంటాడు. దాంతో డాక్టర్ ప్లీజ్ విహారి గారు నిజం చెప్పేస్తాను, నా గొంతు మీద కత్తి తీయండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే నిజమేంటో చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు. సహస్ర గారికి ఒక యాక్సిడెంట్లో గర్భసించి తొలగించేశారు, తనకి పిల్లలు పుట్టే అర్హత లేదు, పిల్లలు పుట్టరని తెలిస్తే అత్తింటి వాళ్ళు ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారోనని పద్మాక్షి గారు సహస్ర గారికి గర్భం వచ్చినట్టు తను ప్రెగ్నెంట్తో ఉన్నట్టు మీ అందరినీ నమ్మించింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఆ మాట విని విహారి ఒక్కసారి షాక్ అవుతాడు. విహారి గారు ఇందులో నా తప్పేం లేదు, పద్మాక్షి గారు ఇస్తా అన్న డబ్బుకి కక్కుర్తి పడి ఇలాంటి తప్పు పని చేశాను, నన్ను క్షమించండి విహారి గారు, ఈ విషయం పద్మాక్షి గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక విహారి తన చేతిలో ఉన్న కత్తిని విసిరి కొట్టి కోపంగా రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర అమ్మా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి కదా, డిశ్చార్జ్ అవుదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సహస్ర ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుకొని వస్తాను అని పద్మాక్షి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. వెంటనే పద్మాక్షి ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. మేడం అని రౌడీ అంటూ ఉంటే ఎక్కడ చచ్చావురా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇంటి దగ్గరే లక్ష్మి వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను మేడం, లక్ష్మి రాక ఇప్పటికే 3 రోజులు అవుతుంది అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. ఒరే వెధవా, ఆ లక్ష్మి ఇంటి దగ్గర లేదురా, హాస్పిటల్లో ఉందిరా, దానికి డెలివరీ కూడా అయ్యింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటి మేడం మీరు చెప్పేది అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటాడు. నేను చెప్పేది నిజమే కానీ నువ్వు వెంటనే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే మేడం లొకేషన్ షేర్ చేయండి ఇప్పుడే వస్తాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు. లొకేషన్ షేర్ చేశాను త్వరగా వచ్చేయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవ్వడానికి లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటారు. ఇంతలో పద్మాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎరా ఎక్కడ చచ్చావురా అని పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను మేడం అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు పద్మాక్షి ఆ లక్ష్మి ఇదే హాస్పిటల్లో ఉందిరా, ఆ లక్ష్మి ఐసీయూ పక్కన ఉన్న వార్డులో ఉంది, దాన్ని వేసేయి అని పద్మాక్షి రౌడీకి చెప్తూ ఉంటుంది. మరి లక్ష్మికి డెలివరీ అయిందన్నారు కదా, లక్ష్మి బిడ్డను కూడా చంపేయమంటారా అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటాడు. వీలు కుదిరితే అది కూడా చేయరా అని పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. అమ్మయ్య నా పని ఫినిష్ అయిపోయింది, ఆ లక్ష్మి నుంచి బిడ్డను దూరం చేసేసాను, అలాగే ఆ లక్ష్మి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేలా కూడా చేస్తున్నాను అని పద్మాక్షి మనసులో అనుకొని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా విహారి ఉంటాడు. విహారిని చూసి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. విహారి నువ్వెప్పుడు వచ్చావురా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే అని విహారి కోపంగా చెప్తూ ఉంటాడు. ఎందుకురా అలా ఉన్నావు, ఏం జరిగింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నువ్వు అసలు ఆడదానివేనా అని విహారి అడుగుతూ ఉంటాడు. విహారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీ మేనత్తని అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అందుకే నీ పైన చేయి చేసుకోలేకపోతున్నాను అని విహారి అంటూ ఉంటాడు. రేయ్ ఏమైందిరా అసలు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకి నిన్ను కొట్టి చంపాలనుంది అని విహారి పద్మాక్షిపై చెయ్యెత్తుతాడు. పద్మాక్షి షాకింగ్గా రే విహారి నాపైనే చెయ్యెత్తుతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పు నాకు తెలిసిపోయింది అని విహారి అంటూ ఉంటాడు. వీడికి ఏం తెలిసిపోయింది, నేను ఆ రౌడీతో లక్ష్మిని చంపేయమనటం తెలిసిపోయిందా, లేదంటే సహస్ర విషయంలో నేను చేసిన మోసం తెలిసిపోయిందా అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నారు,
మీరు చేసిన మోసం నాకు తెలిసిపోయింది అని విహారి కోపంగా ఆవేశంతో అంటూ ఉంటాడు. రే విహారి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.